నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడు సుబ్బరాయుడు ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసి కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొంది. ఎస్సీ ఆదిత్య సింగ్ రాణా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయుడిన జమాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు సుబ్బరాయుడు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి విజయం కోసం పనిచేశారు. సుబ్బరాయుడు దీంతో అతనిపై స్థానికంగా కొందరు నేతలు అసంతృప్తి పెంచుకున్నారు. అర్ధరాత్రి దాటాక దాదాపు 40 మంది ప్రత్యర్థులు కర్రలు రాళ్లతో సుబ్బరాయుడు ఇంటిపై దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇంట్లోనే వస్తువులను ధ్వంసం చేశారు. తర్వాత సుబ్బరాయుడు వెంటపడి కర్రలు రాళ్లతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత ప్రత్యర్థులు గ్రామంలో తిరుగుతూ భయానక వాతావరణం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీతారాంపురం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. పోలీసులు గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో అదనంగా పోలీసు బలగాలను తరలించారు. ఎస్పీ అజిత్ సింగ్ రాణా గ్రామాన్ని సందర్శించారు. ఎన్నికల్లో ఓటేసినందుకే హత్య చేశారని సుబ్బరాయుడు భార్య సుబ్బమ్మ ఆరోపిస్తుంది. సీతారాంపురం సంబంధించినటువంటి సుబ్బరాయుడు అలాగే పెద్దన్న అనేతని లేట్ నైట్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ మనుషులు కొంతమంది కలిసి కంప్లైంట్ చేసి దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాం. తొందరగా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓటు వేయలేదు అన్న కారణం విచారణలు